నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కార్ పెద్దల కుట్రలతో అట్టుడికిపోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్ర మత్స్యకారుల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతు ఇస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి, పెద్దపట్టపు పాలెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకొస్తున్నారు. స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడ్డ మత్స్య సంపదను దోచుకువెళ్లడంతో వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు రగిలిపోతున్నారు. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ను కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని గంగపుత్రులు ఆగ్రహిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. మత్స్యకారుల ప్రధాన ఆరోపణ ఏంటి? దానికి వారు చెప్తున్న రీజన్ ఏంటి? అనుశ్రీ, తమ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం కూటమిలో ఉండేటువంటి ముఖ్య నేతలైనటువంటి బీద సోదరుల రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటు మత్స్యకారుల జీవితాలకు అన్యాయం తలపెడుతూ కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి అన్యాయం పట్ల గంగపుత్రులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో, ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లతో పాటు పాండిచేరికి సంబంధించినటువంటి మెకానైజ్డ్ బోట్స్ అన్నీ కూడా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించడమే కాకుండా 12 నాటికల్ మైల్స్ దాటి తీర ప్రాంతానికి వేట జరపాల్సినటువంటి వ్యక్తులు కేవలం 5 నాటికల్ మైల్స్లోనే కూడా ఇక్కడ ఉండేటువంటి మత్స్య సంపదను పూర్తిగా దోచుకు వెళ్తున్నారు. ఇది తరచూ కూడా వివాదాలకు తావిస్తుంది. ఇందుకు సంబంధించి దాదాపు 6 నెలల క్రితము తమిళనాడు పాండిచేరికి సంబంధించినటువంటి 500cc మెకనైజ్డ్ బోట్స్ 4 బోట్లను ఆంధ్రాకు సంబంధించినటువంటి మత్స్యకారులు నిర్బంధించి ఆ మత్స్యకారులను వదిలిపెట్టారు. కానీ 4 బోట్లను అయితే మాత్రం నిర్బంధించి దాదాపు 6 నెలలుగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కొత్తగా బీద సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇటు బీద మస్తాన్ రావు కావచ్చు, ఇటు బీద రవిచంద్ర కావచ్చు, తమిళనాడులో వారికి ఉండేటువంటి వ్యాపార సమస్యలు, యాచరీస్లో ఉండేటువంటి భాగాల్లో భాగంగా అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులతో ఒప్పందాలు జరుపుకొని 20 లక్షలకు డీల్ కుదుర్చుకొని కొంతమంది మత్స్యకారుల్లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులను కొనుగోలు చేసి వాళ్ళకే తెలియకుండా, పెద్దలకు తెలియకుండా, మత్స్యకార సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు తెలియకుండా ఈ రాత్రికి రాత్రే 4 రోజుల క్రితం ఆ 4 బోట్లను వదిలిపెట్టినటువంటి సంఘటన తీవ్ర కలకలానికి తావిస్తుంది. ఏదైతే ఈ అన్యాయానికి పాల్పడినటువంటి ఆ మత్స్యకారు కుటుంబాల్లోని కొంతమంది వ్యక్తులతో పాటు పెద్ద కాపులోని పిలువబడేటువంటి 2 వ్యక్తులను, దాదాపు 4 నుంచి 5 మంది వ్యక్తులను ఆ మత్స్యకారుల ఆగ్రహానికి లోనయ్యారు. పూర్తిగా 5 మందిని కూడా నిర్బంధించి ఉంచారు. అక్కడికి వెళ్ళడానికి ఇటు పోలీసులు కావచ్చు, టీడీపీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరూ సాహసించడం లేదు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని తమ కుల పెద్దలు, అదేవిధంగా మత్స్యకార సంఘాల నాయకులతో పాటు 114 గ్రామస్తుల మత్స్యకారులతో కూర్చొని తామే తేల్చుకుంటామని చెప్పి కూడా కూటమికి ఒక సవాల్ విసురుతున్నారు మత్స్యకారులు. రైట్, థ్యాంక్ యూ లోకేష్.